హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్. మన కానిస్టేబుల్ అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఆల్ టికెట్స్ అయితే రావడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది మనకు. అది వచ్చేసి ఏపీ ఎస్ఎల్పిఆర్బి సైట్లో అయితే అందుబాటులో ఉంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. మనకు వచ్చేసి రేపటి నుంచి అనగా 23వ తారీఖు నుంచి మనకైతే ఆల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అప్ టు 31వ తారీఖు వరకు అయితే మనకు ఆల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. ఇంకా ఎవరికైనా ఆల్ టికెట్ డౌన్లోడ్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకైతే అక్కడ నెంబర్స్ కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరికైనా ఆల్ టికెట్ డౌన్లోడ్లో ఇష్యూ ఉంటే ఆ నెంబర్స్కి అయితే ట్రై చేయండి అనమాట. అలాగే మనకు వచ్చేసి ఎగ్జామ్ సెంటర్స్ అయితే 5 ఇవ్వడం జరిగింది. అవి వైజాగ్, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, ఈ 5 ప్లేస్లో అయితే మనకు ఎగ్జామ్ జరగబోతుంది. చాలా మంది అభ్యర్థులు గతంలో అయితే మనం జూన్ 1 కంపల్సరీ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పినప్పటికీ కూడా ఎగ్జామ్ 100% పోస్ట్ పోన్ అవుతుంది సో అని చెప్పి మన కామెంట్స్లో కూడా చాలా మంది అభ్యర్థులు కామెంట్ చేయడం జరిగింది. అందులో కొంతమంది అభ్యర్థులు మెయిన్గా జూన్ 1 ఎగ్జామ్ కానీ జరగకపోతే మీ ఛానల్ను క్లోజ్ చేసుకుంటారా, మీ యూట్యూబ్ ఛానల్ను డిలీట్ చేస్తారా అని కూడా అడగడం జరిగింది. దానికి మనం డ్యామ్ షూర్గా చెప్పామన్నమాట. జూన్ 1 మెయిన్ ఎగ్జామ్ జరగకపోతే మన ఛానల్ను డిలీట్ చేస్తామని కూడా అభ్యర్థులు చెప్పడం జరిగింది. గత వీడియోలో కూడా అభ్యర్థులు మనల్ని అడగడం జరిగింది, జూన్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరగదు, మీ ఛానల్ డిలీట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అని. మరి ఇప్పుడు జూన్ 1 మెయిన్ ఎగ్జామ్ జరుగుతుంది, మరి ఆ అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్ రాయకుండా ఉంటారేమో చూడాలి మరి. సో ఏది ఏమైనప్పటికీ అభ్యర్థులు అయితే ఇప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వన్స్ వెబ్ నోట్ ఇచ్చిన తర్వాత అట్లీస్ట్ 99% అయితే మనకు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కాబట్టి, గతంలో కూడా జరిగాయి కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి తప్ప ఎవరో పక్కన వాళ్ళు చెప్పారు ఎగ్జామ్ జరగదని, పోస్ట్ పోన్ అవుతుంది అని, ఎగ్జామ్ జరిగిన తర్వాత నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది, ఇలాంటి మాటలు అసలే నమ్మవద్దు. వాళ్ళు డిస్టర్బ్ అవ్వడమే కాకుండా మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పోస్ట్ పోన్ అనే మాటను మీ దరి వరకు తీసుకొచ్చినట్లయితే మీరైతే వారికి దూరంగా వెళ్ళండి. ఇదే నేను మీకు ఇచ్చే సలహా. కేవలం ఉన్నటువంటి ఈ 9 డేస్లో మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కొంచెం స్పీడప్ చేయండి అనమాట. ఏదైతే మెయిన్ టాపిక్స్ ఉన్నాయో వాటిని కవర్ చేస్తూ వీలైనంత వరకు మీరు కవర్ చేయాల్సిన టాపిక్స్ అయితే కవర్ చేయండి. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు కాంపిటీషన్ కొంత తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే చాలా వరకు పోస్ట్ పోన్ అవుతుంది ఎగ్జామ్ అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కొంత ప్రిపరేషన్కు దూరంగా ఉన్నారు. సో వాళ్ళ వల్ల మీకైతే కొంత ఏదైతే ఉందో కొంత కాంపిటీషన్ అయితే తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీరు మరింత ఉత్సాహంతో ఇంకా బాగా ప్రిపేర్ అవ్వండి. మెయిన్స్ ఎగ్జామ్లో మినిమం 130+ మార్క్స్ గెయిన్ చేసేలా చూడండి. సో ఎనీవే మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మన ఎవరైతే కానిస్టేబుల్ మెయిన్స్ రాయబోతున్నటువంటి అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్. అలాగే ఏదైనా క్విజ్ టైప్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అవైలబుల్లో ఉంది, డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట లింకు. ఫ్రీగా మనం ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాము కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మంది షేర్ అవుతుంది. ఎనీవే, ఆల్ ది బెస్ట్ డియర్ పోలీస్ ఆస్పిరెంట్స్, అప్కమింగ్ పోలీసెస్.